కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గొట్టును పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ సమాచారంతో డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో సిఐ సిబ్బంది పట్టణం పరిసర ప్రాంతాల మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6 సభ్యుల ముఠాను గుర్తించగా 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వీరందరూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మా కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాలతో నా పర్యవేక్షణలో ఒక 6 ముద్దాయిలుగా తెరచడమైనది. దీనిలో 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. వారి పేర్లు మహమ్మద్ కాజా, ఎమ్మిగనూరు టౌన్, ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. డెక్కన్ 47 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. దీనిలో మెయిన్ అడ్మిన్ వచ్చేసి పరారీలో ఉన్న ఆదోని పట్టణవాసి అయిన శివమూర్తిగా తేలింది. అతని కోసం మమ్మల్ని దర్యాప్తు చేపడుతున్నాము. అలాగే ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్లో పాల్గొని వారి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఒకసారి ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో ఇలా బుక్ చేస్తున్నారు అని చెప్పి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఎక్కువగా యువత ఇలాంటి ప్రలోభాలకు లోనై వీటిల్లో తీవ్ర సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు అందించండి. వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మా హెచ్చరిక ఏంటంటే ఇంతకుముందు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మళ్ళీ అదే చెప్తున్నాము. క్రికెట్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. అంతే తప్ప దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఈ క్రికెట్ బెట్టింగ్ అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా పోలీసు చర్యలు తీసుకుంటాము.